మెజార్టీకే రాజ్యాధికారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తారకం గారు, మనము ఏదైతే చుండూరు ఉద్యమం నేపథ్యం గురించి మాట్లాడుతూనే మీరు సాక్ష్యాలను ఎలా కాపాడుకున్నారు దాని గురించి మాట్లాడే ముందు మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి పున్నయ్య గారు లైన్లో ఉన్నారండి. పున్నయ్య గారు, హలో పున్నయ్య గారు. పున్నయ్య గారు, ఓకే, లైన్ కట్ అయినట్టుందండి. సార్ మీరు చెప్పండి, అంటే ఇది ఒక రాష్ట్రపతిని నియమించాలి, ఒక దళితుడిని కనీసం రాష్ట్రపతిగా నియమించాలని ఒక డిమాండ్కి దారితీసింది. దాని ప్రభావం ఎందుకు, అంటే ఆ డిమాండ్ ఎందుకు పుట్టుకొచ్చిందో చెప్తారా మీరు? అది దాదాపు 110 మంది ఎంతమంది ఎంపీలు, అప్పుడు ప్రెసిడెంట్ వెంకట్రామన్ ఉన్నట్టున్నాడు. వెంకట్రామన్కి రిప్రజెంటేషన్ కోసం వెళ్ళారు ఎస్సీస్ ఎస్టీస్ ఎంపీస్. వాడు వెళితే ప్రెసిడెంట్ వెంకట్రామన్ ఇంటర్వ్యూ లేదు, వాళ్ళకి ఇంటర్వ్యూ లేదు, ఎంపీస్కి ఇంటర్వ్యూ లేదు. వాళ్ళ ఏ సమస్య, దళిత సమస్యలు దాని గురించి చర్చించడం కోసం వాళ్ళు వెళితే వెంకట్రామన్ ఇంటర్వ్యూ అని వెళ్ళలేదు. ఇంటర్వ్యూ ఇప్పటికి వాళ్ళకి రియలైజ్ అయినారు, అసలు ఏంటిది ఇంత అహంకారం. పార్లమెంట్ మెంబర్స్ వస్తేనే, పార్లమెంట్ మెంబర్స్ ఎన్నుకున్నటువంటి ప్రెసిడెంట్ రాష్ట్రపతి, అతని ఇంటర్వ్యూ లేదేంటప్పటికి సో రాష్ట్రపతి దళితుడు ఉండాలనేటువంటిది ఒక డిమాండ్ పెట్టారు. సో దాంతో కొంత డైరెక్ట్ దాన్ని పెట్టడం వల్ల రాలేదు. అప్పుడు జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి రాజకీయ మార్పులు, పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటే కూడుకులు తీసివేతలతోటి రకరకాల శక్తులు కలుస్తున్నాయి, రకరకాల శక్తులు విడిపోతున్నాయి, శత్రువులు కలుస్తున్నారు, మిత్రులు విడిపోతున్నారు. అప్పటి రాజకీయ వాతావరణం అది. ఆ సందర్భంలో ఒక దళితుడిని రాష్ట్రపతిగా చేస్తే కొంత ఒక రకమైనటువంటి ఒక స్టెబిలిటీ, అట్లీస్ట్ కొంత ఒక పాజిటివ్ సిగ్నల్, దళితుల పట్ల పాజిటివ్ సిగ్నల్ పంపించగలమేమో అని అనుకునేప్పటి ప్రభుత్వం పెట్టింది. అయితే అది దళితుడు రాష్ట్రపతి ఉండడం వల్ల ఎంత ప్రయోజనం నెరవేరుతుందో, దళితులు కాదు మొత్తం దేశాన్ని ఆయన ఏ దృష్టితో చూస్తాడో, రాష్ట్రపతిగా తన అధికారాన్ని ఎలా వినియోగించుకుంటాడో అది కేఆర్ నారాయణ గారు అద్భుతంగా చూపించారు. ఓకే అండి, మీతో మాట్లాడడానికి పున్నయ్య గారు లైన్లో ఉన్నారండి. పున్నయ్య గారు, హలో, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే పున్నయ్య గారు, జైబీ. తారకం గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే పున్నయ్య గారు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు మన ధన్యవాదాలు మీ అందరికి. ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ మీ స్పీచ్ తర్వాత మన కరెక్టాల వాళ్ళ స్పీచ్ నేను 2 మాటలు మాట్లాడతాను. చెప్పండి. హలో, చెప్పండి. అందులో ఏంటంటే ముందు దీనికి ప్రధాన రూట్స్ ఎక్కడ ఉన్నాయంటే, డాక్టర్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో నవంబరు 12వ తారీఖు ఇంగ్లాండ్ లో చెప్పింది, దీని అందరి సమస్యలన్నీ కూడాను ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ది డెఫినెట్ క్లాస్ విల్ బి సాల్వ్డ్ ఓన్లీ వెన్ ది గెట్ ది పొలిటికల్ పవర్. రాజ్యాధికారం వాళ్ళ చేతులకు వచ్చిన అన్నప్పుడే వాళ్ళ సమస్య అనేటువంటిది ఒక మూలం. మనం దానికి మన కథ, మనకి పూర్వీకులు పూలే గారు అగ్రకుల వాళ్ళకి గులాంగిరి చేయొద్దు అన్నాడు. రెండోది, అసలు మనకు ప్రజాస్వామ్యంలో కానీ దాంట్లో మనకి గవర్నెన్స్ లో, పరిపాలన రంగంలో, అన్ని రంగాల్లో మనకు రిజర్వేషన్ కావాలని 1902లో మన సాహు గారు చెప్పారు. ఇక అంబేద్కర్ చెప్పని పని లేదు. తర్వాత కాంతిరామ్ గారు ఒకటే ఒక మార్గం ఏంటంటే, అంబేద్కర్ చెప్పినటువంటి అన్ని సమస్యలకి మార్గం ఇది ఒకటే మార్గం అని చెప్పి ఆయన మాస్టర్కి ఏం చెప్పి చేసి ఆయన పెట్టాడు. అయితే మీకు మనం చేసేది ఏంటంటే, భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు అనేటువంటిది ప్రజలు ఉన్నదల్లా ప్రభువుల ప్రజాస్వామ్యం. ఈ గవర్నమెంట్ ఆఫ్ ది ఫ్యూడల్స్ అప్పర్ క్యాస్ట్, గవర్నమెంట్ ఫర్ ది ఫ్యూడల్ అప్పర్ క్యాస్ట్, ఫర్ ది గవర్నమెంట్ ఆఫ్ ది అప్పర్ అంటే మనం చెప్పుకోవచ్చు. దీనిలో అన్ని సమస్యలు మొన్న ఈ మధ్య దళితులకి, గిరిజనులకి అలాట్ చేసినటువంటి ఫండ్స్ ని డైవర్ట్ చేసే క్రమంలో ఒక కార్యక్రమం జరిగితే అందులో TV9 ఆయన ప్రకాష్ గారు ఈ దేశంలో శూన్య ప్రజాస్వామ్యం ఉన్నది, అందువల్లే జరుగుతుందని చెప్పి ఒక్క ముక్కలు చెప్పేశాడు. కాబట్టి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ప్రజల సమస్య కాదు, ప్రభువుల సమస్య అని చెప్పుకుంటున్నాం అనమాట. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే 1983 వరకు ఇటువంటి సమస్యలు లేవు. 1968లో ఉన్నటువంటి కారం చేసి మన కండిషన్లు కొట్టే తర్వాత ఎందుకు వచ్చిందంటే పున్నయ్య గారు, ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు మాతో ఇంటరాక్ట్ అయినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నానండి.
సార్ మనము ఈ రాష్ట్రపతి గురించి మాట్లాడుతున్నాం. అయితే ఒక దళితుడు రాష్ట్రపతి అవుతే ఏ యాంగిల్లో చూస్తాడు, దేశ ప్రజలందరికీ ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది అనేది ఆయన సమర్థవంతంగా నిర్వహించారని చెప్పి మీరు చెప్తున్నారు. అయితే దాని కంటిన్యూషన్ మరి ఎందుకు అయినా కానీ ఈ అసమానతలు కానీ, ఈ అణిచివేతలు కానీ, ఈ దొరతనం కానీ, ఈ అగ్రవర్ణాల యొక్క దురహంకారం కానీ ఎందుకు ఇలా కొనసాగుతూనే ఉంది? అప్పుడు తర్వాత కూడా అంటే ఇంత పెద్ద సంఘటన జరిగింది, కోర్టు అక్కడ పెట్టారు, అక్కడ బాధితులకు కొంతవరకు న్యాయం జరిగింది, సమాజాన్ని అంతటికీ తెలిసింది. అంటే ఒక దాడి చేస్తే దాని తర్వాత వచ్చే పరిణామాలు ఏంటి, పర్యవసనాలు ఏంటి, ఒక రాష్ట్రపతినే ఒక దళితుడిని తెచ్చుకున్నంత ఘనత మీకే అంటే మీ నాయకులకే దక్కుతుంది ఆ క్రెడిట్ అంతా కూడా. అయితే ఈ ఆత్మగౌరవం ఉద్యమంగానే దీన్ని మనం చూడొచ్చు అంటారా? ఇది చుండూరు ఉద్యమాన్ని ఆత్మగౌరవ ఉద్యమంగా చూడొచ్చు? ఆత్మగౌరవ ఉద్యమంగా చూడొచ్చు, ఆత్మగౌరవ పోరాట ఉద్యమంగా చూడొచ్చు. మీరు అడుగుతున్నటువంటిది ఎందుకు జరుగుతున్నాయంటే, రాష్ట్రపతి దళితుడు వచ్చాడు, సరే మరి అన్నట్టు అన్ని రకాల కోర్టులు వచ్చాయి, కేసులు జరుగుతున్నాయి, కేసులు గెలుస్తున్నాయి, అయినా మళ్ళీ అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి అనే వరకు రాష్ట్రపతి ప్రధానంగా 50 సంవత్సరాలు రాజ్యాంగం పూర్తయిన తర్వాత ఒక ప్రశ్న వేశాడు దేశానికి. రాజ్యాంగం ఫెయిల్ అయిందా, లేకపోతే రాజ్యాంగాన్ని మనం ఫెయిల్ చేసామా? రాజ్యాంగం విఫలమైందా, లేకపోతే రాజ్యాంగాన్ని మనం విఫలం చేసామా? ప్రశ్నించుకోవాలి, దీనికి సమాధానం చెప్పాలన్నాడు. ఓకే. ఇటుపక్క ప్రధానమంత్రి ఉన్నాడు, అటుపక్క వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆ వేదిక మీద దేశ ప్రధానిని పక్కన పెట్టుకొని మొత్తం పార్లమెంట్ మెంబర్స్ అందరిని పెట్టుకొని దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ఒక ప్రశ్న వేశాడు. సరే ఇవన్నీ చెప్పి ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, పేదరికం ఉంది, అత్యాచారాలు జరుగుతున్నాయి, అసమానతలు ఉన్నాయి, వ్యత్యాసం ఉంది, వివక్ష ఉంది, అకలచావులు ఉన్నాయి, ఇవన్నీ చెప్పి మరి ఎన్ని ఎందుకు జరుగుతున్నాయి అంటే రాజ్యాంగం ఫెయిల్ అయింది. రాజ్యాంగం ఫెయిల్ అయిందంటే మనం ఫెయిల్ చేసామా, లేదా రాజ్యాంగం ఫెయిల్ అయిందా అనేటాడు. చేసి రాజ్యాంగాన్ని ఫెయిల్ చేస్తున్నారు. ఎవరైతే రాజ్యాంగాన్ని అమలు చేయాలో వాళ్ళు దాన్ని అమలు చేయట్లేదు. సో రాజ్యాంగాన్ని అమలు చేయవలసినటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఉండటం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. సో రాజ్యాంగంలో ఏమున్నది, రాజ్యాంగంలోనే ఉన్నాయి అన్ని రకాలైనటువంటి డైరెక్టివ్స్ ఉన్నాయి. దాంట్లో భూమి గురించి ఉన్నది, పేదరికాన్ని నిర్మూలన నుంచి, అవిద్య నిర్మూలన నుంచి, విద్య నేర్పడం గురించి, ఆరోగ్యం ఎలా చేయాలి నుంచి అన్నీ ఉన్నాయి దాంట్లో. అయితే దాన్ని అమలు చేయించాలి. సో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయించేవాడు అక్కడికి వస్తే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావు అనేటువంటిది స్పష్టంగా అయింది. ఎక్కడైతే రాష్ట్రపతిగా ఒక దళితుని పెట్టుకున్న తర్వాత దేశ ప్రజలకు ఒక ప్రధానమైనటువంటి సమస్యను గుర్తు చేశాడో, ఎక్కడ ఫెయిల్ అవుతుంది చూసుకోండి అని చెప్పాడు. అట్లాగా అటువంటి వ్యక్తిని ఇప్పుడు ప్రధానమంత్రి చేయండి, 5 సంవత్సరాల్లో ప్రధానమంత్రిని చేయండి, చూడండి ఎట్లా ఉంటుందో. అందుకనే అంబేద్కర్ ఈ రిజర్వేషన్స్, పొలిటికల్ రిజర్వేషన్స్ ఇచ్చే ముందు బ్రిటిష్ వాడితో పొలిటికల్ రిజర్వేషన్స్ పోరాటం చేసేటప్పుడు కూడా, గాంధీతోటి ఎరవాడ జైల్లో ఒప్పందం పెట్టుకునేటప్పుడు కూడా ఆయన ఏమన్నాడంటే, మాకు ఇందులో రిజర్వేషన్స్ ఇవ్వండి, పొలిటికల్ రిజర్వేషన్స్, ఎందుకంటే మా మెంబర్స్ని మేము పంపుకుంటే మా వాళ్ళు అక్కడ పోరాటం చేస్తారు, ఈ ఏర్పాటు 10 years చాలు నాకు అన్నాడు. 10 సంవత్సరాలు కనుక నిజమైనటువంటి రాజ్యాధికారాన్ని ఈవేళ ఈ జనాభా ప్రాతిపదిక వేసి చాలు, మొత్తం అందరినీ ఎమ్మెల్యేస్ ఎంపీస్ చేయక్కర్లేదు, మా ప్రాతిపదిక మీద, మా జనాభా ప్రాతిపదిక మాకు ఎవరిని ఇవ్వాలి, ఇండిపెండెంట్గా ఎఫెక్ట్గా పనిచేసేవాడిని, అంతేగాని వేరే మళ్ళీ స్టూవ్ చేసి మళ్ళీ గులాంగిరి చేసేవాడిని, మళ్ళీ బానిసల్ని పాలేరుని కాదు. అదే రాజకీయ బానిస పార్టీలో చేరితే రాజకీయ అధికారం వస్తుంది, పదవి వస్తుంది, కానీ అధికారం రాదు. అట్లా కాకుండా రాజ్యాధికారం, నిజంగా రాజకీయ అధికారాన్ని వినియోగించగలిగినటువంటి శక్తి సంపద ఉన్నటువంటి వాడిని అక్కడ పంపించమన్నాడు. ఇది 10 ఏళ్ళు అన్నాడు అంతే. అందుకని నేననేది ఏంటంటే, ఒక ప్రధానమంత్రిగా నిర్ణయాత్మక శక్తిలో ఒక వ్యక్తిని కూర్చోబెట్టండి అక్కడ. ఆ శక్తి ఇచ్చిన తర్వాత ఎఫెక్టివ్ ఉండేటువంటి వాళ్ళు 16% ఎమ్మెల్యేస్ ఎంపీస్ అక్కడ ఉంటారు. ఓకే అండి, మీతో మాట్లాడడానికి చుండూరు నుంచి మోజెస్ గారు లైన్లో ఉన్నారండి. మోజెస్ గారు, హలో, నమస్తే అండి, తారకం గారు ఉన్నారు, మాట్లాడండి. మోజెస్ గారు, ఒక విషయాన్ని ప్రస్తావించండి. ఏదైతే చుండూరు బాధితుల పోరాట సమితి అధ్యక్షులుగా మీరున్నారు, ఇప్పటి వరకు ఆ చుండూరు బాధితులకు ఎలాంటి న్యాయం జరిగింది చెప్పండి. సార్, ఇప్పుడు వరకు చుండూరు దళితులకి ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. 17 సంవత్సరాల పోరాటంలో ఎక్కడైతే అన్యాయం జరిగింది అదే ప్లేస్ లో కోర్టు పెట్టి మా ఊరిని ఎక్కడైతే చంపేశారో అదే ప్లేస్ లో వాళ్ళకి శిక్షలు పడాలని చట్ట ప్రకారం ఇప్పుడు దాకా పోరాటం చేస్తే కోర్టు పెట్టి ఒక స్పెషల్ కోర్టు కూడా నామమాత్రం శిక్షలు వేశారు. ఎవిడెన్స్ 116 మంది మీద వచ్చినా కానీ కనీసం 56 శిక్షలు వేసి చిట్టం దులిపేసుకున్నది ఈ గవర్నమెంట్.
అయితే మాకు అసలు ఇక్కడ దళితులకి ఎటువంటి న్యాయం కూడా జరగలేదు, మాకు గవర్నమెంట్ మాకు న్యాయం జరగలేదు అనే దాని మీద మళ్ళా అడిగితే ఒక జియో ఇష్యూ చేస్తే ఆ జియో ఇష్యూలో కూడా మోసం జరిగింది మాకు హైకోర్టులో. సి నాగేశ్వర్ అనే పబ్లిక్ ప్రాసిక్యూటరు 116 మంది మీద అప్పీల్ చేయాల్సింది, ఇద్దరి మీద చేసి 114 వదిలేశాడు. మళ్ళా మాకు గవర్నమెంట్ స్పందించి ఇంకో జీవోను పాస్ చేసి 116 మందిని హైకోర్టులో విచారించి శిక్ష వేయాలని చెప్పి మేము కోరుకున్నాం సార్. అప్పుడే నిజంగా ఒక చుండూరు కానీ దళితులకు న్యాయం జరిగినట్టు అని చెప్పి మేము భావిస్తున్నాం సార్. ఓకే అండి, ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరైతే ఆ కుటుంబాలకు ఏమైనా న్యాయం జరిగిందంటారా? సార్ ఇంటి యజమాని చనిపోయిన తర్వాత ఎవరు ఏమి ఇచ్చినా న్యాయం జరిగేది ఏముంటుంది సార్? నిత్యం ఏడ్చుకుంటూ కూర్చోవటమే కదా. అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత మీ ఊర్లో పరిస్థితి ఇప్పుడున్న రాజకీయం కానీ సామాజికంగా కానీ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చెప్తారా మీరు? మీ చుండూరులో ఎలాంటి పరిస్థితి ఉందో చెప్పగలుగుతారా? చుండూరులో ప్రతి ఒక్కళ్ళకు కూడా బాధాకరమైన పరిస్థితి సార్. మాకు కనీసం ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసాము, కోర్టుల చుట్టూ తిరిగాము, కనీసం కోర్టులో కూడా న్యాయం జరగలేదని బాధపడుతున్నారు. కానీ ఒక రాజకీయంగా వేరే విధంగా వెళ్ళే ఆలోచన మాత్రం లేదు. ఎప్పుడు హైకోర్టులైనా మాకు న్యాయం జరిగితేనే ఎదురు చూస్తున్నారు సార్ చుండూరు దళితులు మొత్తం కూడా. ఓకే అండి, ఓకే. థ్యాంక్ యూ మోజస్ గారు, మీరు కాల్ చేసినందుకు ధన్యవాదాలు సార్. ఇది మరి ఇప్పుడున్న పరిస్థితి అంటే ఇప్పుడు అది చుండూరు బాధితులకు న్యాయం జరగలేదంటున్నాడు. ఒకవేళ ఏదైనా కొంత ఏదో భూమి ఇచ్చి లేదా కొంత ఆర్థిక సహాయం అందజేస్తే అది నిజమైనటువంటి ఆర్థిక సహాయం కాదు అనేటువంటిది అది కరెక్ట్, అర్థం చేసుకుంటాం. అది వాస్తవం కూడా అంతే. ఏదో నువ్వు యజమాని చంపి లేకపోతే అంత ఘోరంగా చంపి ముక్కలు కనుక గోని సంచులు పెట్టి డ్రైన్లో పడేసావే, దానికి శిక్ష ఉండక్కర్లేదా? నాకు పడేసినందుకు నాకు ఏదో 10 రూపాయలు ఇచ్చి నువ్వు ఏడుస్తూ కూర్చోరంటే లేకపోతే అది ఏం పడుతుంది అనేది ఆయన బాధ అర్థం చేసుకోగలం. చుండూరు కేసులో సరే 116 మంది పెట్టవలసింది 2 మంది పెట్టాడా, 100 మంది విడిచిపెట్టేశారు. కోర్టు కూడా అందరి మీద వేయవలసిన శిక్షలు వేయలేదు, సగం వేసింది. ఇవన్నీ ఏదైతే ఉన్నాయో దాన్ని హైకోర్టులో సవరించుకోవడానికి ఒక అవకాశం ఉంది. అయితే చుండూరు కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టే మొదటగా చాలా ప్రథమ తప్పు చేసింది. అది ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద పెట్టినటువంటి కోర్టు. అది ఛార్జెస్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద పెట్టారు. అది జరిగింది ఎస్సీ ఎస్టీ అనే ఉద్దేశంతో, ఎస్సీస్ అనే ఉద్దేశంతో జరిగింది. అది నేరం. అది శిక్ష ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద వేయాలా లేకపోతే ఐపీసీ కింద వేస్తారు? ఐపీసీ నేరాలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ యాక్ట్ నేరాలు ఉన్నాయి. శిక్షలు 2 చట్టాల కింద వేయాలి. ఆ కోర్టు ఏం చేసిందంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద వేయలేదు. అది చాలా ప్రధానమైనటువంటి తప్పది. దాన్ని హైకోర్టులో సవరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎవరైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాన్ని అప్పీల్ ఫైల్ చేశారు, అప్పీల్ ఫైల్ చేస్తే అప్పీల్లో ఆయన ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కూడా శిక్షలు పెట్టేట్టు చూడాలి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద శిక్షలు కూడా హైకోర్టు కూడా వేయకపోతే ఖచ్చితంగా దాన్ని సుప్రీంకోర్టు తీసుకెళ్ళాలి. మరి చట్టం ఎందుకు? అక్కడ చట్టాన్ని పెట్టింది ఎందుకు? చట్టాన్ని ఎందుకు వినియోగించవు? కోర్టు పెట్టావే, ఆ యాక్ట్ కింద కోర్టు పెట్టి డబ్బులన్నీ ఆ యాక్ట్కి సంబంధించినటువంటి డబ్బులు తీసుకుని జడ్జికి జీతం ఇచ్చి మరి శిక్ష ఏమో వేరే దాని మీద వేస్తే. కాబట్టి అది ఆ రకమైనటువంటి న్యాయం కావాలండి. వాళ్ళు కోరుకునేది ఏంటంటే నేరం ఎంత తీవ్రంగా జరిగిందో నేను చెప్పానే, ముక్కలు చేసి అసలు బహుశా నేను అనుకోవడం భారతదేశంలో ఆ రకమైనటువంటి జరగలేదు. ఎందుకంటే చంపారు, ఘోరంగా చంపారు అన్నట్టు ఉన్న దారుణాలు ఉన్నాయి. ఈ దారుణాల కంటే కూడా ముక్కలు చేశారండి. ముక్కలు చేసి గోని సంచులు పెట్టి డ్రైన్లో పడేశారు. అంత తీవ్రమైనటువంటి నేరం జరిగితే రక్తాన్ని ఒక కేసు జరుగుతుంది, రక్తాన్ని కొట్టి చంపి ఒక సిరంజితో రక్తాన్ని తీసుకున్నట్టు. అంత ఆ సిరంజితో రక్తాన్ని తీసుకున్నాడంటే అంత తీవ్రంగా జరుగుతున్నది. కాబట్టి ఆ తీవ్రతకు తగ్గ శిక్ష పడాలి. శిక్ష ఎప్పుడు కూడా నేర తీవ్రతను బట్టి శిక్ష ఉండాలి. కాబట్టి నేరం ఎంత తీవ్రంగా జరిగిందో శిక్షలు కూడా అంతే తీవ్రంగా జరగాలనేటువంటిది బాధితులు కోరుతున్నారు. సో ఆ బాధితుల కోరిక ప్రకారంగా ఖచ్చితంగా నేరానికి తగిన శిక్ష పడాల్సిందే, పడి తీరాల్సిందే. పడకపోతే దానికి మళ్ళీ ఉద్యమం చేస్తాం. ఓకే అండి, వాస్తవం. అంటే ఇప్పటికి కూడా ఈ కోర్టు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సరైన న్యాయం జరగలేదు అనేది మోజస్ గారి మాటల ద్వారా మనకు తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఒక మాట మాట్లాడారు, ఎవరైతే రాజ్యాంగాన్ని సరిగా అమలు చేస్తే ఇట్లాంటి సమస్యలు తలెత్తవు. వీరికి నిజంగా బహుజనులకి, ఎవరైతే పేద ప్రజలకి సరైన న్యాయం జరగాలంటే రాజ్యాంగం ఒక అమలు చేయాల్సిన బాధ్యత పాలకుల మీద కానీ అధికారుల మీద ఉంటుంది. మరి ఇలాంటి ఈ బాధ్యతను, ఎంత గొప్ప బాధ్యత ఉన్నా కానీ ప్రభుత్వం కానీ పాలకులు కానీ ఈ అధికారులు కానీ ఎందుకు వీళ్ళ పట్ల వివక్షతను చూపుతూ వీళ్ళు ఇంకా
దూరం చేసే అంటే సమాజానికి ఇంకా దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ దళితులకు కానీ బహుజనులకు సంబంధించిన ప్రతి ఒక్కరు మీలాంటి మేధావులు కానీ ప్రొఫెసర్స్ కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ విద్యార్థి నాయకులు కానీ కళాకారులు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా రాజ్యాధికారమే దీనికి అన్నిటికీ పరిష్కార మార్గం అని తెలిసినప్పుడు మరి ఎందుకు ఆ దిశగా అడుగులు వేయలేకపోతున్నారు? రాజ్యాధికారం రావాలంటే ఒక రాజకీయ పార్టీ ఉండాలి. రాజకీయ పార్టీ అంటే దానికి రాజకీయ పార్టీ కలిసినటువంటి హంగులన్నీ ఉండాలంతే. ఈవేళ రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకున్నటువంటి రాజకీయ పార్టీలను కూడా అగ్రకుల పార్టీలు. రాజకీయ పార్టీలు అగ్రకుల పార్టీలు అయినప్పుడు ఖచ్చితంగా అగ్రకుల ప్రయోజనాలను కాపాడుకోవడానికి వాళ్ళు పార్టీ పెట్టుకున్నారు కాబట్టి రాజ్యాధికారం అగ్రకుల ప్రయోజనాల కోసమే దాన్ని వాడుకుంటారు. ఇది స్పష్టంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్, మైనారిటీస్కి ఖచ్చితంగా వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం అనేటువంటిది తేలిపోయింది. ఎందుకు ఇంకా చెప్పాల్సిన పని లేదు. చేయవలసిందల్లా ఒకటి ఏంటంటే రాజ్యాధికారం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలందరూ కూడా కలవాలి. ఈ కలవడం కోసం ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది జరగట్లేదు. ఎందుకు జరగడం లేదంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి వాళ్ళందరినీ కూడా ఈ రాజకీయ పార్టీలు ఎరవేసి ప్రలోభపెట్టి లాగేసుకుంటున్నాయి. కాబట్టి నిజంగా స్వచ్ఛందంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ప్రయోజనం కోసం పనిచేసేటువంటి సంస్థలు, వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా గుర్తించి ప్రజాస్వామ్యం కాబట్టి దీనికి ఏదో కోట్లాది కోట్లు మిలియన్స్ డబ్బు అక్కర్లేదు. ఇక్కడ ప్రతివాడికి ఒక ఓటు ఉన్నది. ఆ ప్రతివాని ఓటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేసి లేకపోతే రక్షించడానికి కోసం ఉన్నటువంటి పార్టీకి ఓటేస్తే చాలు. సో వీళ్ళందరినీ కూడా ఎవరి ప్రలోభాలకో భయానికో పడి ఓటేస్తున్నారు వాళ్ళు. ఆ ప్రలోభాలకి ఆ భయానికి లొంగకుండగా స్వచ్ఛందంగా తమ ఓటును తమ వర్గాల కోసం వేసుకోవడానికి అనువైనటువంటి వాతావరణాన్ని ఈ రోజున కార్యకర్తలు, పార్టీలు, సమాజము కృషి చేయాలి. ఆ కృషి జరగటం లేదు. జరుగుతున్నది, జరగట్లేదని కాదు, సరిపోయేంతగా జరగట్లేదు. ఎందుకు సరిపడదు అంటే ఈ శక్తులు అనేది విడివిడిగా ఉన్నాయి. అక్కడ గుంటూరులో ఒకరు, మద్రాసులో ఒకరు, లేకపోతే ఎక్కడొకరు, ఎక్కడొకరు, కాకినాడ ఒకరు, హైదరాబాద్, వరంగల్ ఒకరు విడివిడిగా కొట్లాడుతున్నారు. కానీ ఈ విడివిడిగా చేస్తున్న ఒకటైతే సరిపోలేదు. సో ఈ విడివిడిగా జరుగుతున్నటువంటి పోరాటాలన్నీ, శక్తులన్నీ కూడా ఒకటిగా తీసుకొచ్చి ప్రయత్నం చేస్తే తప్పకుండా అవుతుంది. ఆ ప్రయత్నం ఇందాక శ్రీరామ్ గారు అన్నట్టు 2014 చేయాలని మొన్న రాజ్యాధికారం కోసం అక్కడ ఒక మీటింగ్ జరిగింది సికింద్రాబాద్లో. అక్కడ నేను ఇదే చెప్పాను, ఏమీ లేదు, దీనికి ఒకటే ఒక మార్గం. మీరందరూ కూడా ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలో నాయకులు అందరూ ఉన్నారు, అక్కడంతా మేధావులు అందరూ ఉన్నారు, ప్రొఫెసర్లు అందరూ ఉన్నారు. సింపుల్, మీరందరూ ఏం ఒక్కలేదు. 2014 ఇప్పటి నుంచి 3 years ఉంది కాబట్టి 2014 మీరందరూ ఒక చోట కూర్చొని కనీసం బిగినింగ్ ఒక 10 మంది ఎమ్మెల్యేస్ని, స్ట్రాంగ్ ఎమ్మెల్యేస్, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్ని, ఎన్టీ రామారావుకి, చంద్రబాబు నాయుడుకి కానీ, లేకపోతే సోనియా గాంధీకి కానీ, లేకపోతే ఈ రెడ్డికి కానీ భయపడకుండా నిలబడి మాట్లాడగలిగినటువంటి ధైర్యమైనటువంటి ఎమ్మెల్యే ఒక 10 మందిని పంపించండి చాలు, లేకపోతే 5 మందిని పంపించండి చాలు 214కి. చూడండి మీకు మార్పు ఎలా ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం 2014. కానీ ఇప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మరి ఏం చేస్తున్నట్టు సార్? ఏం చేయట్లేదు, ఏం మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇందాక పున్నయ్య గారు కూడా చెప్పాడు, స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్, ట్రైబల్ సబ్ ప్లాన్ అని 2 ప్లాన్లు ఉన్నాయి బడ్జెట్లో. వీళ్ళ దానికి కారణం ఏంటి? ఏమీ లేదు. కారణం ఏంటి? మాట్లాడితే సీట్ రాదనే భయమా? అంతే. ఇప్పుడు మాట్లాడితే సీట్ ఇవ్వండి నెక్స్ట్ టైం. జరుగుతుంది అలాగా. మాట్లాడితే సీట్ ఇవ్వకపోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ లేటెస్టే ఉంది, దారా సాంబయ్య అన్నాడు. దారా సాంబయ్య స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ గురించి కొంచెం ప్రయత్నం చేశాడు. ఆయన మహారాష్ట్ర వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడ నోడల్ ఏజెన్సీ పెట్టి దాని ఏదో చేయాలన్నాడు, అంతే తీసేశారు. అంటే ఎవరైనా, ఆయనే కాదు, ఎవరైతే కొంచెం గట్టిగా మాట్లాడతారో మరి దీనిలోంచి మనం బయటపడే కొట్టే మార్గం ఇట్లా ఈ రకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రావడమే, వచ్చి ఓటుగా చేరడమే. దానికి ఉన్నటువంటి ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ అవసరం. ఎందుకంటే డెమోక్రట్స్లో రాజకీయ పార్టీలే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తాయి. కాబట్టి రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తాయి కాబట్టి రాజ్యాధికారం కోసం రాజకీయ పార్టీ ఖచ్చితంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆర్పీఐ, బీఎస్పీ ఉంది. ఈ ఇద్దరు రెండు కలిపి తమ శక్తిని, తమకున్నటువంటి వనరులని, తమ ప్రయత్నాల్ని అన్నీ కూడా ఇద్దరు జాయింట్గా కలిపి, లేదు 2 పనికిరావు అనుకుంటే కొత్త శక్తిని తీసుకురండి, అందరం కలిసి కూర్చుందాం, ఒక కొత్త ఫోర్స్ని, కొత్త ప్లాట్ఫామ్ పెట్టుకుందాం. ఆ కొత్త ప్లాట్ఫామ్ ఒకటే ఒక ప్లాట్ఫామ్, ఒకే జెండా.
కొడితే ఖచ్చితంగా వస్తుంది. ఓకే అండి, ఓకే. ఆ అంటే ప్రయత్నం అందరూ జరగట్లేదు అంతే. తమ మధ్య ఉన్న ఏదైతే ఈ భావాలన్నీ పక్కన పెట్టి ఒక ఏకశక్తిగా ఆవిర్భవించి మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం అందించే లక్ష్యంతో పనిచేస్తే ఖచ్చితంగా ఈ మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం వస్తుందని బొజ్జ తారక అంటే భావాలు కూడా అక్కర్లేదు. అదేమిటంటే నేను ఒక్కడిని ఒక ఎమ్మెల్యే ఎంపీ అయితే చాలు అనేటువంటి కొంత స్వార్థపు ఎలిమెంట్, సెల్ఫిష్ ఎలిమెంట్ ఏదైతుందో దాని కొంచెం పక్కన పెట్టి. ఓకే సార్, ఓకే. అవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం వస్తుందని చెప్పి తారకం గారు చెప్తున్నారు. ఓకే సార్, మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ఈనాటి మెజార్టీకే రాజ్యాధికారం కార్యక్రమం. సోమవారం జరిగే కార్యక్రమంలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.